తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు చిన్నప్పుడు అన్నప్రాశనం చేసిన ఘట్టం చూసారా? స్వామి అన్నప్రాశనం అప్పుడు ఏం పెడతారు? మొదటిసారి అన్నం ముట్టించేది 6వ నెలలో. పిల్లవాడో అమ్మాయో, అప్పటికి ఇంకా ముందు జరగడం అలవాటు కాదు పిల్లలకి. మెల్లిగా ప్రయత్నం చేస్తుంది వస్తువు తీసుకోవడానికి. పెన్ను, ఒక బంగారు చైను, ఒక కత్తి, ఒక పుస్తకం, 4 పెడతారు. పుస్తకాల్లో భగవద్గీత పుస్తకం పెడతారు, ముందు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మొన్న చిలుకూరులో అన్నప్రాశనానికి వస్తే అది హ్యారీ పాటర్ బుక్ తీసుకొచ్చింది ఆ అమ్మాయి. అయితే నేను అన్నాను, మా కన్నయ్య స్వామి అని ఉన్నారు, అన్నప్రాశనం చేయడానికి కూర్చున్నారు. స్వామి, ఈ పిల్లకి అన్నప్రాశనం ఇప్పుడు చేయకు, ఈ హ్యారీ పాటర్ బుక్ బదులు భగవద్గీత పుస్తకం పెడితేనే అన్నప్రాశనం అని చెప్పు అని చెప్పి. అయితే వెళ్ళింది, శివాలయం వెళ్ళిపోయి ఒక భగవద్గీత పుస్తకం కొనుక్కొని వచ్చి అప్పుడు అన్నప్రాశనానికి పెట్టింది. ఆ పాప ఏం చేసింది, పోయి భగవద్గీత మీద చేయి పెట్టింది ఆ పాప. అంటే పుస్తకం మీద ఆసక్తి ఉంది. ఎలాంటి పుస్తకం చదవాలనుకుంటుంది? భగవద్గీత పుస్తకం చదువుతుంది, ధర్మానికి సంబంధించిన పుస్తకం. మన చిన్నప్పటి నుంచి భగవద్గీతని అలవాటు చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక జనరేషన్ మొత్తం ఏమైందంటే అమ్మా, ఈ అలవాటు నుంచి కొంచెం దూరం ఉందమ్మా, దాంట్లో సందేహం లేదు. నిజమే. అది మనమే ఏం చేసాము, 10th క్లాస్ కాగానే వాళ్ళని తీసుకొని పోయి పడేయాలి. వాళ్ళు ఏం తిండి పెడుతున్నారో మాకు అవసరం లేదు. అది ఒక ఫ్యాక్టరీ లాగా అయిపోయింది. వాళ్ళు లక్షలు డబ్బులు స్వీకరిస్తారు. వాళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. నీకు రాగానే ఏం చేస్తారు, ఫస్ట్ ఫోటో ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ టు 100 ర్యాంక్. ఇప్పుడు మీ అబ్బాయి ఫోటో ఇందులో ఇమాజిన్ చేసుకోండి అంటారు వాళ్ళు. అంటే భగవద్గీతకు వ్యతిరేకమైనటువంటి విషయం అది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇప్పుడు వీడు 1 to 100 ర్యాంకులో వీడిని ఊహించుకుంటాడు. జాయిన్ కాగానే ర్యాంక్ రాదు కదమ్మా, రాదు కదా. అందులో 2 ఏళ్ళు వాడిని బాగా పిండి అన్నీ చేసి బెదిరించి నువ్వు పనికిరావు, నువ్వు వేస్వలో అని చెప్పి కొంతమంది స్ట్రెస్ఫుల్ అయిపోయి, కొంతమంది ఆత్మత్యాగం వరకు పోయి ఫ్యాన్కి ఊరేసుకున్న అమ్మాయిలు ఉన్నారు, 5వ అంతస్తు నుంచి దూకిన పిల్లలు ఉన్నారు. అంటే మనం ఏవేవి పిల్లలకి నేర్పిస్తున్నాము అంటే ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్, ఒక భయాన్ని సృష్టించి నీకు ర్యాంక్ రాకపోతే నువ్వు వేస్ట్ ఫెలోరా నువ్వు అని చెప్పేస్తే, వాడు వీక్లీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు అనుకోమా, అప్పటికే వాడు స్టార్ట్ అయిపోతుంది ప్రాబ్లం. ఇది భగవద్గీతకి వ్యతిరేకమైనటువంటి విషయం. భగవద్గీతలో మీరు చూడండి, 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు. మొదటి అధ్యాయమే అర్జున విషాద యోగం నుంచి ప్రారంభం. అర్జునుడు విషాదంగా ఉన్నాడు, నేను యుద్ధం చేయను అంటున్నాడు, నా వల్ల కాదు అంటలేడు, నాకు అవసరం లేదు అంటున్నాడు. ఈ యుద్ధంలో జయించి ఏంటి సాధిస్తాను, మన వాళ్ళని చంపుకుంటాను, మన తాత ఉన్నాడు, గురువు గారు ఉన్నారు, వాళ్ళ రక్తంతో నిండినటువంటి అన్నాన్ని, రాజ్యాన్ని ఎందుకు భుజించాలి? లాజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తుంది. అందులో అర్జునుడు సొంత బావమరిది, బావమరిదిలే కదా ఇద్దరు. అర్జునుడితో సంబంధం గుర్తుపెట్టుకొని శిష్యుడులాగా గురువు గారు కృష్ణం వందే జగద్గురు, అంతే కదమ్మా, కృష్ణుడు జగత్తుకంతా గురువు. యుద్ధానికి తయారుగా లేనటువంటి అర్జునుడిని యుద్ధానికి తయారు చేసేటట్టుగా ఆఖరిలో నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా అంటున్నాడు. నా మోహమంతా, నా అమాయకత్వం అంతా, నా అహంకారము, నా అజ్ఞానం అన్నీ పోయాయి, నేను యుద్ధానికి తయారు అంటున్నాడు. అలాంటి ఒక అద్భుతమైన కౌన్సిలింగ్ చేయగలిగింది భగవద్గీత. మీరందరూ ఏమనుకుంటున్నారు, కేవలం అర్జునుడిని మాత్రం ఆయన వదలలేదు, అర్జునుడితోటే ఉన్నాడని అనుకుంటున్నారు. మనందరితో ఉన్నాడయా. జీవాత్మ ఉంటే పరమాత్మ పక్కన ఉన్నాడు కదమ్మా. కరెక్ట్. మన సనాతన ధర్మంలో ఏంటి, జీవాత్మ పక్కనే పరమాత్మ. మీరు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది, కళ్ళు మూసుకొని ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మార్గం చూపించండి అని అనుకోండి, మీకు సొల్యూషన్ ఏదో రూపంలో వస్తుంది, 100% వస్తుంది. మీకు సొల్యూషన్ మీ ద్వారానే వస్తుంది. వేరే ఎవరో మూడో వ్యక్తి వచ్చి చెప్పడం కాదు, సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. కళ్ళు మూసుకొని, స్వామి ఇది భయంకరమైన పరిస్థితిలా కనిపిస్తుంది, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఎలా చేయాలి అని ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి, మీకు సమాధానం దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది? ఆ భగవంతుడి పైన ఆయన మనకి దారి చూపిస్తాడన్న విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే వస్తుంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, పోలడన్ని. ఇప్పుడు నేను, నాతో ఉన్నాడు కదా నా శిష్యుడు పవన్ కుమార్, ఒక ఆయన చిన్న పిల్లవాడు, టెంపుల్ క్లోజింగ్ టైం 15 minutes ముందు వచ్చి ఆ మూలకు కూర్చొని ఉన్నాడు. ప్రదక్షిణాలు తిరుగుతున్నారు భక్తులు. అప్పుడు మూలకు కూర్చొని ఉన్నాడు, ప్రతి 5 నిమిషాలకి అంటున్నాడు. నేను గమనిస్తున్నాను, ఇక క్లోజ్ చేయాలి కదా, వాడు లేవాలి. రా, ఏంటి నీ ప్రాబ్లం అంటే వెంటనే ఏడవడం మొదలుపెట్టాడు. వాడు అంటున్నాడు, నేను అన్నిట్లో ఫెయిల్ అవుతున్నాను, అన్నిట్లో నా జీవితం మీద విరక్తి పుడుతుంది, ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతున్నాను. ఆ టైంలో మనం ఏం చెప్తాం? నేను వాడికి, స్వామివారి యొక్క ఆశీర్వాదం నీకు, రేపు మార్నింగ్ రా,
స్వామి వారి సేవలో కొంచెంసేపు పెడతాను, తర్వాత నీతో మాట్లాడతాను. వాడు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు, మధ్యాహ్నం వరకు సేవ చేశాడు. ఆ పవన్ తోటి అటాచ్ చేశాను వాడిని. ఓకే. అలా వారం 15 రోజులు సేవకి వస్తూనే ఉన్నాడు వాడు. రోజు మేము మాట్లాడేదంతా వింటున్నాడు, వాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. వాడు ఎంతవరకు వెళ్ళాడంటే ఒక్కడే కొడుకమ్మవాడు. ఎంత భయస్థుడిగా ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్నకి ఒంటరిగా పోతే వాడు మేనేజ్ చేసుకోలేడు అన్న భయం ఉంటే వాడిని వేరే ఊర్లో కూడా చదవనివ్వలేవాడిని. అలాంటి వాడు ఇప్పుడు ఒంటరిగా ఫ్లైట్ ఎక్కి ఆస్ట్రేలియాకి పోయి అక్కడి నుంచి స్వామివారి ఆశీర్వాదం మళ్ళీ వచ్చి ఇవాళ మీ యొక్క ఆశీర్వాదం ఇలా ఉన్నానని ఆడు మా పవన్ అంటే అంత ప్రేమ వాడికి. నిజంగా నాకు ధైర్యం ఇచ్చావన్నా అంటాడు వాడు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా చెప్పగలిగినటువంటి ఒక వ్యవస్థనే దేవాలయం. సులభమ్మా, భగవంతుడి యొక్క అనుగ్రహము సులభంగా దొరుకుతుంది నీకు. ఇదిగో స్వామివారు ఉన్నారు, నిన్ను అనుగ్రహించడానికి ఉన్నారు. ఇది చెప్పడానికి ఎంత రూపాయి ఖర్చు అవుతుందా మనకి? ఫ్రీ కదమ్మా ఇది. ఇందుకోసమే దేవాలయం. మా నాన్నగారు ఇదే ప్రభుత్వంతో ఎందుకు పోరాడడం జరిగింది అనే దానికి క్వశ్చన్ ఇదే. 50,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉంటేనే దేవాలయం ఫ్రీ. అవును స్వామి, అవును. ఏడాదికి 50,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే అక్కడ ఒక వ్యవస్థ నెట్వర్క్ ఉంటుంది, ఎండోమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళు ఉంటారు. ఫ్రీడమ్ ఎక్కడ ఉంది? భక్తులకి భక్తి చేసే ఫ్రీడమే పోయింది. హుండీ వద్దు, రూపాయి వద్దు, మనకి వచ్చిన భక్తులు దర్శనం చేసుకొని పోనీ అనే లెవెల్కి 2001లో సౌందరరాజన్ గారు స్టార్ట్ చేసి ఒక కారణ జన్ముడు ఆయన. నేను చెప్తాను, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్ట్. అది ఆయన ఇవాళ రోజు చూడండి, భక్తులు తిరుగుతున్నారు, భక్తుల నడుమ మనం గడుపుతున్నాము, భగవంతుడి యొక్క అనుగ్రహం చెప్పగలుగుతున్నాము, స్వామివారి వైభవం చెప్పగలుగుతున్నాము, భక్తులకి ధైర్యాన్ని నింపగలుగుతున్నాము, భగవద్గీత గురించి చెప్పగలుగుతున్నాము. ఒక అవకాశం దొరికింది అంటే దేవాలయంలో. ఎప్పుడు దొరుకుతుంది? వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లేకపోతే. నేనేమంటాను, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా నడిచే దేవాలయాల్లో ఈ ఆధ్యాత్మిక బోధ లేకుండా పోయింది. నేను అదే అంటాను వాళ్ళకి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా చెప్తాను, మీరు ఎందుకంటే వారంలో 2 రోజులు భజన కార్యక్రమాలు పెట్టండి. సాయంత్రం పూట ఆటోమేటిక్గా అనౌన్స్ చేయండి, మీరు భజన కార్యక్రమంలో పాల్గొనండి. భగవద్గీత ఉపదేశం చేసేటటువంటి సమయం పెట్టండి, ఖర్చు లేదు. ఉపన్యాసం చేయడానికి బోర్డంత మంది వస్తారు, భక్తులు వింటారు కూర్చొని. చెప్పాను, కొన్ని మార్గదర్శకమైన సూత్రాలు పెట్టుకొని దేవాలయాలన్నిటినీ కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలి. నేను ఇంకోటి అంటానమ్మా, ఎప్పుడైనా మీకు రియల్లీ ఇంకా భయంకరమైన ప్రాబ్లం వచ్చిందని, చాలా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, కూర్చొని 11వ అధ్యాయం చదవండి. 56 శ్లోకాలు, 20 మినిట్స్ కూడా పట్టదు. యూట్యూబ్లో పెట్టుకోండి, శ్లోకం దాని తాత్పర్యం వస్తుంటుంది, బుక్ పెట్టుకోండి, వినండి. మీరు ఎంత కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపుతుంది. స్వామివారికి ఒక పేరు ఉందమ్మా, స్వయం ప్రకాశ గోవింద అని పేరు. దీని అర్థం ఏంటి? స్వయంగా ప్రకాశించేవాడు అని అర్థం.